సాధికారతను ప్రాధాన్యం ఇస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ అన్న గారి నాయకత్వంలో మహానాడు వేదికగా మహిళలకి 33% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయం. మహిళలు రాజకీయంలో ముందుకు వెళ్లాలని, నాయకత్వ స్థానంలో నిలవాలని సీఎం గారు ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు అదే ఆలోచనతో మరింత బలంగా అమలు చేయడానికి మన లోకేష్ అన్న గారు ముందుకు రావటం ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో అభినందిస్తున్నారు. యాజ్ ఏ ముస్లిం మైనారిటీ మహిళా ప్రజాప్రతినిధిగా నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. మహిళలకి అవకాశం ఇస్తే కుటుంబాన్నే కాదు సమాజాన్ని, రాష్ట్రాన్ని ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుకు తీసుకెళ్తామని నిరూపితమైనది. కాబట్టి మనం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మహిళా పాత్ర అమలు చేయాలనే లక్ష్యంతో భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు మహిళకి రావాలని తీసుకున్న ఈ నిర్ణయం ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మహిళా సంక్షేమానికి, మహిళల గౌరవం కోసం పనిచేస్తుందని తెలియజేస్తూ మీ షేక్ సజీలా, గుంటూరు నగర మాజీ డిప్యూటీ మేయర్.